ఉంది మీడియాలో, అలాగే పౌర సమాజంలో కూడా జరుగుతూ ఉంది. ఆ వర్గాల నుంచి ఉన్నటువంటి మేము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి అంశాలు నిజంగా ఇవి ఎంతవరకు వాస్తవ రూపంతో కూడుకున్నాయి, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టడానిక, ఏ అంశాలతో ఈ పార్టీల ఎజెండాగా మారింది ఇది, దీంట్లో అవుట్పుట్ ఏంది, ఫైనల్ రిజల్ట్ ఏంది అనేటువంటి అంశాలను కూడా మేము బీసీజేఏసీగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. దాంట్లో భాగంగా మేము గత 2-3 రోజుల నుంచి ఇదే అంశాలపైన వివిధ డేటాను సేకరిస్తూ నిన్న రాత్రి వరకు కూడా అందరం కూర్చొని వ్యవహారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ పేరుతో విద్యా ఉద్యోగాలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీలో మండలిలో బిల్ పెట్టి ఆ బిల్లును గవర్నర్కు పంపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి, తద్వారా 9th షెడ్యూల్ కార్యక్రమానికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మళ్లీ ఆర్డినెన్స్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ ఆర్డినెన్స్ లో కేవలం స్థానిక సంస్థల ఎన్నికల అంశం మాత్రమే ఉంది. విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి చర్చను అప్పుడే కట్ చేసిరు. మరి వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం ఎట్లా ఉంది? 42% వరకు మేము ఇస్తామనేటువంటి మాట ఆ రోజు ఆ రోజు అన్ని పార్టీలు అసెంబ్లీలో ముక్త కంఠంతోని ఏకగ్రీవంగా, అటు కాంగ్రెస్ పార్టీ మేము తెస్తున్నామని, మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ, దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, ఆఖరికి లెఫ్ట్ పార్టీలు కూడా బీసీల వాటా తేల్చాలనేటువంటి మాట చెప్పారు. ఎంఐఎం కూడా ఓకే అనే. ఇక దీనికి అడ్డు ఎవరు లేరు. ఇక్కడ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అనేటువంటి అంశానికి అడ్డు ఎవరు లేరు. కానీ ఎందుకు ఆగిపోతుంది? ఎందుకు ముందుకు పోవడం లేదు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ఆడుతున్నటువంటి ఒక నయా నాటకాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తామనే మాట చెప్తా ఉంటే, ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఇప్పటికే 45% రిజర్వేషన్, 45% సీట్లు బీసీలకు లభిస్తా ఉన్నాయి. ఇక్కడ 45% సర్పంచులు, 45% ఎంపీటీసీలు బీసీలే ఉన్నారు. ఇది 2014-16 డేటాను తీసుకుంటే 45%, తాజాగా అది 50% పోయింది. ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు దక్కుతుంది దాదాపు 50% వాటా. అంటే మీరు ఏం చెప్తా ఉన్నారు దీని ద్వారా? మేము 42కు మిమ్మల్ని ఫిక్స్ చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి ఉదాహరణగా మీరు ఇస్తాన్న 42% రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ పరంగా దక్కితే ఓకే, కానీ ఇంకొక కుట్ర దాగి ఉంది. రేపు పొద్దున మీరు 9th షెడ్యూల్లో పెట్టించి దాన్ని ఆ విధంగా తమిళనాడు తరహాలో ముందుకు తీసుకొస్తా అంటే ఓకే, కానీ కొత్త కుట్రకు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము పార్టీ పరంగా కూడా టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. ఆ 42 బీసీలకు ఇచ్చి తతిమే ఎవరికి ఇస్తావు? మరి మిగతా ఎవరికి ఇస్తావు? ఆల్రెడీ మేము 50% లోకల్ బాడీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో 50% మేము ఉన్నాం కదా, మాకు ఆ డాటా ఉంది.
వీళ్ళకే నేను కట్ చేసిస్తావు. అట్లెట్లా మళ్ళన్నా మరి జనరల్ అయినప్పుడు అందరు పోటీ చేయొచ్చు కదా అనేటువంటి చర్చ మీడియా వర్గం నుంచి కూడా వస్తుంది. ఇక్కడ 2019 జెడ్పీటీసీ ఎలక్షన్ తీసుకుంటే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ లో జనరల్ కేటగిరీలో జరిగిన మోసాన్ని ఒకసారి మీకు వివరిస్తా. మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలుంటే ఎస్సీలకు 94 రిజర్వ్డ్ కాబడ్డాయి, ఎస్టీలకు 79 రిజర్వ్ కాబడ్డాయి, బీసీలకు 92 రిజర్వ్ కాబడ్డాయి. ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పోగా జనరల్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 274 జెడ్పీటీసీలుంటే ఈ 274 జెడ్పీటీసీల్లో 70.43% అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు జనరల్ కేటగిరీ పేరు మీద. అలాగే బీసీలు కేవలం 27% మాత్రమే ఇక్కడ దక్కించుకోగలిగినారు జనరల్ కోటాలో. అంటే ఈ 42 చాటున ఈ 42 అనేటువంటి గుంజకు బీసీలను కట్టేసి మిగతా ఓపెన్ కేటగిరీ సీట్లను అప్పనంగా అంటే మీకు ఇచ్చినాం కదా అనేటువంటి మాట చెప్పేటువంటి దుర్మార్గంతో రాబోతా ఉన్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ సర్పంచ్ ఎంపీటీసీలలో 50% వరకు సీట్లు ఇవాళ మా చేతుల్లోనే ఉన్నాయి. మీరు 42% పేరుతోని తీసుకొచ్చి పోనీ అది తీసుకొస్తారా అంటే అది తీసుకొచ్చేది కూడా కాదు. మీరు ఇదొక నాటకం. ఈ నాటకంలో భాగంగా పార్టీల పరంగా సీట్లు అనేటువంటి మాట తీసుకొస్తా ఉన్నారు. అయ్యా మీ పార్టీల సంగతి ఒకసారి చెప్పాలి. మేము ఇది 1952 నుంచి 2023 వరకు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఓ 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఓ 10-15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ, ఓ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళ పరిపాలనలో బీసీలకు దక్కినటువంటి అవకాశాలను ఒకసారి పరిశీలిద్దాం.